అందరికీ నమస్కారం. త్వరలోనే మాఘ పూర్ణిమ రాబోతోంది. అయితే ఇది మామూలు పౌర్ణమి అనుకుంటే పొరపాటే. ఇది చాలా అరుదైన, ఇంకా చెప్పాలంటే అత్యంత శక్తివంతమైన రోజు. మరి రోజుకి అంత ప్రత్యేకత ఏంటి? దాని శక్తిని మనం ఎలా సొంతం చేసుకోవచ్చు? ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ రోజు ఎందుకంత స్పెషల్ అంటున్నారు అంటే, దీనిని 3 రెట్ల ఫలమిచ్చే రోజు అని పిలుస్తారు. అంటే ఏంటో తెలుసా? మనం చేసే చిన్న మంచి పనైనా, ఏ చిన్న ప్రార్థననైనా సరే మామూలు రోజులతో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ ఫలితాన్నిస్తుంది. అసలు ఎందుకు అంత శక్తి వస్తుంది ఆ రోజుకి? తెలుసుకుందాం పదండి. ఇంత అపారమైన శక్తి వెనుక ఒక ఖచ్చితమైన కారణముంది. అది ఆకాశంలో జరిగే ఒక అద్భుతమైన, చాలా అరుదైన గ్రహాల కలయిక. చూడండి, ఆ రోజు కేవలం మాఘ పౌర్ణమి మాత్రమే కాదు, అదే రోజున అత్యంత శుభప్రదమైన రవి పుష్యయోగం కూడా ఏర్పడుతుంది. ఈ 2 మహత్తరమైన శక్తులు ఒకే రోజున కలవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అందుకే ఈ రోజు మనం చేసే ప్రతిదీ ఒక అమృతంలా పనిచేస్తుంది. ఈ అద్భుతమైన కలయిక వల్లే ఆ 3 రెట్ల శక్తి వస్తుంది. ఈ రోజున చేసే ఏ చిన్న పూజైనా, దానమైనా లేదా జపమైనా దాని ఫలం ఆటోమేటిక్గా 3 రెట్లు పెరిగిపోతుంది. ఇది నిజంగా మనం సద్వినియోగం చేసుకోవాల్సిన ఒక గొప్ప అవకాశం. సరే, ఇంత శక్తివంతమైన రోజు అంటున్నాం కదా, ఇది కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కూడా ఒక దారి చూపిస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆర్థిక ఇబ్బందులా, బంధాల్లో సమస్యలా, లేదా ఆరోగ్యకరమైన చింతలా, జాతకంలో ఏవైనా దోషాలున్నాయా? ఇలాంటి ఏ సమస్యకైనా సరే ఈ రోజు చేసే చిన్న పరిహారాలు అద్భుతంగా సహాయపడతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా మన పితృదేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా పొందేందుకు ఇది ఒక సువర్ణావకాశం. మరి ఈ రోజును ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ఏవేవి ఆచారాలు పాటించాలి? ఇప్పుడు స్టెప్ బై స్టెప్ స్పష్టంగా తెలుసుకుందాం. మొదట ఉదయం నుంచే ప్రారంభిద్దాం. మొట్టమొదటి పని పవిత్ర స్నానం. స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకోవాలి. ఇక రెండవది సూర్య ఆర్ఘ్యం. నువ్వులు కలిపిన నీటితో సూర్యభగవానుడికి ఆర్ఘ్యం సమర్పిస్తూ మన పితృదేవతలను తలుచుకోవాలి. ఆ తరువాత మూడవది చాలా ముఖ్యమైనది. శ్రీహరివుకు ఒక ప్రత్యేకమైన పూజ చెయ్యాలి. ఆ ప్రత్యేక పూజన్నాం కదా, అదేదో కష్టమైనదనుకోవద్దు. ఇది చాలా సులభమైనది, కానీ అంతే శక్తివంతమైనది కూడా. దీనికి మనకు కావాల్సిందల్లా కేవలం కొన్ని వస్తువులే. ఒక రాగి చెంబులో నీళ్లు, అందులో చిన్న బెల్లం ముక్క, ఇంకా శ్రీహరి ముందు వెలిగించడానికి ఒక నెయ్యి దీపం. చూశారా ఎంత సింపుల్? శ్రీహరి ముందు నెయ్యి దీపం వెలిగించి నీటితో నింపిన రాగి చెంబును అక్కడ పెట్టాలి. ఆ తర్వాత ఓం విష్ణవే నమః అనే మంత్రాన్ని మనసులో జపిస్తూ మీకు ఉన్న కోరికలను లేదా సమస్యలను ఆయనకు చెప్పుకోవాలి. గుర్తుంచుకోండి, ఇక్కడ ముఖ్యం నిజమైన భక్తితో చేసే ప్రార్థన. అది ఎప్పటికీ వృధా కాదు. పూజతో పాటు ఈ రోజుకు అత్యంత ప్రాముఖ్యతని ఇచ్చే మరో కార్యం దానం. ఈ రోజు చేసే దానం మన పితృదేవతలకు తృప్తిని ఇచ్చి వారి ఆశీస్సులను మనకు అందిస్తుంది. అలాగే మనకున్న దోషాలను కూడా పోగొడుతుంది. పాయసం, అన్నం, బట్టలు, నువ్వులు, దుప్పట్లు లేదా కొద్దిగా డబ్బు, ఇలా మన శక్తికి తగినట్లు ఏదైనా సరే అవసరమైన వారికి దానం చేయవచ్చు. ఇచ్చేది చిన్నదైనా ఈ ప్రత్యేకమైన రోజున దాని ఫలితం మాత్రం చాలా పెద్దది. ఇప్పటివరకు అన్నీ చక్కగా చేశాం. ఇప్పుడు మనం చివరి మరియు అత్యంత కీలకమైన దశకు వచ్చాం. పూజలో ఉంచిన ఆ నీటితో ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యం. పూజ సమయంలో మనం రాగి చెంబులో ఉంచిన నీరు మంత్రాల శక్తితో, మన భక్తితో సిద్ధజలంగా మారిపోతుంది. అంటే అది మామూలు నీరు కాదు, దైవిక శక్తితో నిండిన ఒక పవిత్ర జలం. ఈ శక్తివంతమైన నీటిని మరుసటి రోజు ఉదయం మొదట కొంచెం తులసికోటకు సమర్పించాలి. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ ప్రసాదంగా కొద్దిగా పంచి మిగిలిన నీటిని ఇల్లు మొత్తం చిలకరించాలి. ఈ ఒక్క చిన్న పనితో మన ఇంట్లోకి, మన జీవితంలోకి తక్షణమే ఒక పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. ఇది ఇంట్లో ఉన్న నెగటివిటీని తొలగించి పితృదేవతల సంపూర్ణ ఆశీస్సులను అందిస్తుందని గట్టి నమ్మకం. చూశారుగా, ఈ మాఘ పూర్ణిమ కేవలం ఒక్క తేదీ కాదు, విశ్వశక్తితో కనెక్ట్ అవ్వడానికి మనకు దొరికిన ఒక అద్భుతమైన అవకాశం.
ఈ సరళమైన ఆచారాలను శ్రద్ధతో పాటించడం ద్వారా ఆ అనంతమైన శక్తిని, శుభాలను మన జీవితంలోకి ఆహ్వానించవచ్చు. ఈ పవిత్రమైన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.